హాయ్, దిస్ ఈస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ మలయాళం వెబ్ సిరీస్ తెలుగులో కూడా జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ప్రెజెంటెడ్ బై జీతూ జోసెఫ్. మీకు తెలుసు కదా, దృశ్యం 1 and 2, ఇప్పుడు పార్ట్ 3 కూడా డైరెక్షన్ చేస్తాం. జీతూ జోసెఫ్ శిష్యుడైన నందకుమార్ ఈ వెబ్ సిరీస్ని డిజైన్ చేసి అండ్ డైరెక్ట్ చేసి మంచి అప్రిషియేషన్ తెచ్చుకున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెయిన్గా క్యారెక్టరైజేషన్స్ అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎందుకంటే ఇది రిటర్న్ స్టోరీయే, చాలా రెగ్యులర్ స్టోరీ అయినా మనకి ఏ మాత్రం అనుమానం రాకుండా ఒక డిజైన్ చేసిన విధానం మాత్రం క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆ ట్విస్ట్ ఉంది. దానికోసమైనా ఈ వెబ్ సిరీస్కి మంచి రేటింగ్ ఇవ్వచ్చని నా అభిప్రాయం అనమాట. ఇంకా స్టోరీలోకి వెళ్తే, శోభ అండ్ జాను భార్యాభర్తలు, వాళ్ళకి రోజ్లిన్ అనే అమ్మాయి ఉంటుంది, ఇంకొక చిన్న పిల్లాడు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఒక ఫామ్లో ఉంటారు. ఆ ఫామ్ నేమ్ కూడా రోజ్లినే. అయితే ఈ ఫామ్లో రకరకాల కూరగాయలు, పళ్ళు అన్నీ పండుతాయి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళతో జీవనం సాధించే ఒక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలోకి అనుకోకుండా మన జెర్రీ వస్తాడనమాట. జెర్రీ వీళ్ళ కుటుంబంలో తెలిసిన ఒక పర్సన్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ రోజ్లిన్కి ఒక కళ వస్తుంది డైలీ. ఆ కళలో ఒక అనూహ్యమైన వ్యక్తి వచ్చి ఆ ఫ్యామిలీని మొత్తం, వాళ్ళ మమ్మీని డాడీని అందరినీ చంపేసేటట్టు ప్రతిరోజు కళ వస్తుంది. ఆ కళ ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే, ఆ కళలో ఉన్న వ్యక్తే ఈ జెర్రీకి. ఇతనికి పడదు అనమాట, సారీ ఈ అమ్మాయికి పడదు. వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకున్నట్టే ఉంటారు. నచ్చదనమాట ఆ అమ్మాయి ఇంటికి రాగానే ఈర్సపడుతున్నట్టు ఉంటుంది. అంతలోని వీళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉంటారనమాట. రోజ్లిన్కి ఒక బ్రదర్ ఉంటారు. ఆయన చనిపోతే రూమ్లోనే ఈ జెర్రీని పెడతారు. అయితే అక్కడి నుంచి ఏం జరిగింది అన్నదే స్టోరీ అనమాట. ఎందుకు పడట్లేదు, ఎందుకు కళ వస్తుంది, అసలు రోజ్లిన్ ఆ అమ్మాయిని ఎందుకు అసహించుకుంటుంది, అసలు జెర్రీ ఎందుకు వస్తాడు ఈ ఫామ్లోకి, వచ్చి ఏం చేయబోతున్నాను అన్నది మిగిలిన సస్పెన్స్ కదా. వీళ్ళందరితో పాటు బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ, సస్పెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పిచ్చలేసిపోయింది అనుకో. ఒక్కొక్క సీన్స్లో అయితే మెయిన్గా ఆ వైలెన్స్ సీన్ అయితే అబ్బాబ్బా ఏం కొట్టారో బాబు అనిపించింది. జీతూ జోసెఫ్కి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి, ఇలాంటి సీన్స్ రాయాలని. ఈ ఎంటైర్ వెబ్ సిరీస్లో 10 మంది క్యారెక్టర్లు కూడా మనకి ఎక్కువ మంది చూపించరు. అయినా కూడా ఇంట్రెస్ట్గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. పెద్ద పెద్ద సెట్లు ఉండవు, పెద్ద పెద్ద ఎమోషన్స్ సీన్స్ ఉండవు, సింపుల్గా ఉంటుంది. మెయిన్గా మనకి ఎక్కడంటే భయం వేస్తుంది అంటే సీన్స్లో జరిగేటప్పుడు ఒక్కొక్క సీన్స్లో మనం ఇన్వాల్వ్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే మెయిన్ హైలైట్ అవుతుంది. ఇంకా స్టోరీ నెరేషన్లో కూడా ఎక్కడ మనకి బోర్ కట్టించకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్ల మెంటాలిటీతో స్టోరీ నడుస్తుంటుంది. కళలు వస్తాయి, ఆ కళలో వీళ్ళు ఎవరైతే ఉన్న పర్సన్ మనల్ని చంపేస్తున్నారని తెలుస్తుంది. కానీ అది మనం పిచ్చితనంలో కన్వే చేస్తూ కూడా ఇంట్రెస్ట్గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అది ఈ స్టోరీకి హైలైట్. మిగిలిన కథ అంతా ఒక లెక్క, క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. నేను 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు అలాంటిది ఇలాంటి సీన్ పడుతుందేమో అని. క్లైమాక్స్లో అయితే ఒక బరస్ట్ వచ్చిన సీన్ వచ్చి ఎండ్ చేశారు. పార్ట్ 2 అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే పార్ట్ 2 ఉండడానికి పెద్ద స్టోరీ లేదు కాబట్టి. ఇంకా కొత్తదనంగా ఏదైనా రాసి వచ్చింది ఉంటే చూద్దాం. పార్ట్ 2 అయితే రాదని 90% ఇక్కడ ఎండ్ చేసేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.75 out of 5. This is Nagendra from NSCube channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.